తులారాశి వారికి ఈరోజు ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఇబ్బందులునే జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాలకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఓటీపీలు చెప్పకండి. అత్యవసరం కాకపోయినా సరే అనవసరమైన వస్తువులు ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. జాగ్రత్త. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయవలసి వస్తుంది. జాగ్రత్త. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్లు పెన్నులు సరిగ్గా ఉండలేదో చూసుకోండి. చివరి నిమిషంలో కొంచెం ఒత్తిడికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టెన్షన్ పడకండి. నిరుద్యోగులకి మీరు అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వచ్చిన ఉద్యోగమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఈరోజు అరువులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. స్త్రీలు గ్యాసు లేదా విద్యుత్ పరికరాలతో జాగ్రత్తగా ఉండండి. షాకులు కొట్టే అవకాశం ఉంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దామనే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులకు అక్కడ భాషా సమస్యలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల స్థానికులతో చిన్నపాటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఒంటరితనం వల్ల డిప్రెషన్కు లోనవ్వకుండా కొంచెం ఏదైనా స్నేహితులతో మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించకుండా ఉండండి. నిద్ర వస్తే కనుక జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఆ గూగుల్ మ్యాప్స్ని వీటిని నమ్మి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లని పదే గుర్తు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది కాబట్టి దాని ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారితోటి సరిహద్దులు లేదా పార్కింగ్ విషయంలో వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు ఈరోజు మౌనంగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల, బయట ఆహారాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ గొంతుకు సంబంధించినటువంటి ఎలర్జీలు ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు, చాలా చిన్న విషయానికి ఇద్దరి మధ్య దూరం జరిగే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు కించపరుచుకోవడం మానుకోవాలి. మిమ్మల్ని పిల్లలు గమనిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక భూములు, గృహాలు, వాహనాలు క్రయ విక్రయాలు జరిపే సమయంలో నష్టాలు ఉన్నాయి కాబట్టి అవి అమ్మడం కొనడం వాయిదా వేసుకోవడం మంచిది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల నీరసంగా అనిపించడం కానీ, మొబైల్ ఫోన్కి బానిస అవ్వడం వల్ల రాత్రి నిద్ర చెడిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.